అమరావతి చట్టబద్ధతపై శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఏదైతే భూములు త్యాగం చేసిన తమకు ఇవాళ శాసనసభ ద్వారా తగిన గౌరవం లభించిందని చెప్పి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కూడా కృతజ్ఞతలు తెలిపారు. మరి రైతుల స్పందన ఏంటో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు జరిగిన తీర్మానాన్ని ఎలా చూస్తున్నారు? సీఎం గారు ఏమన్నారు? ఈరోజు జరిగిన తీర్మానాన్ని అమరావతి ప్రాంత రైతులుగా, రైతు సోదరులుగా మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన నాయకులకు మరి ఈ తీర్మానాన్ని మద్దతు తెలియజేసినటువంటి శాసనసభ్యులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ స్థాయి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి కలిసి ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు తెలియజేశాం. అదేవిధంగా ఇదే రోజు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు అమరావతి ప్రాంత రైతులకి వచ్చింది. అదేంటంటే క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ 2031 వరకు పొడిగిస్తూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, సలహాల మేరకు పొడిగించుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసి రైతు సోదరులందరికీ విన్నవించినప్పుడు వారు తెలియజేసింది ఏంటంటే, రేపు ఏప్రిల్ నెలలో జరిగే కేబినెట్ సమావేశం, ఆ తదనంతరం పార్లమెంట్లో వెంటనే మరి ఈ యొక్క బిల్లు పెట్టి చట్టం తీసుకొస్తామని తెలియజేశారు. అమరావతి ప్రాంత రైతులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇటువంటి చట్టబద్ధతని అమరావతి కల్పించడం వలన. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుడిగా ఎంతో సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనమందరం కలిసి నిర్ణయించుకొని ఇప్పటికీ సుమారుగా 10 సంవత్సరాలైనటువంటి మన రాష్ట్రం యొక్క హక్కుని, మన రాష్ట్రం, మన ప్రజల యొక్క హక్కుని మరి ఈరోజు దురదృష్టవశాత్తు మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మన రాజధానిని నిర్ణయించి పూర్తి చట్టబద్ధత కల్పించే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మరి రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో కల్పించడం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క నిజంగా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా కూడా అందరికి గుర్తు చేస్తూ, ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళా ఎప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి రాజకీయంగా ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉందని చెప్తూ, అదేవిధంగా ఈ అమరావతి ఉద్యమానికి మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి, అదేవిధంగా ఈటీవీ యజమాని గారికి, అదేవిధంగా మరి అందరికీ కూడా, స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, నాటి మహిళల పోరాటాన్ని కూడా ఇవాళ సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడం, అలాగే గుర్తు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మాకైతే చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళ అసెంబ్లీలో లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మిగిలిన వాళ్ళు కూడా అమరావతి ఉద్యమాన్ని నిజంగా దాన్ని ఆవశ్యకతని చెప్పి వాళ్ళు ఇవాళ గెలుపుకు కూడా ఉద్యమం కారణమైందని చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి రైతులకి. కూటమి ప్రభుత్వం ఇవాళ మనకి వాళ్ళ తీర్మానం చేయటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఇవాళ ఇది తీర్మానం చేసి అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి రేపు పార్లమెంట్ సెషన్స్లో కూడా తప్పకుండా దాన్ని మరి వాళ్ళు అంగీకరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. గజిట్ చేస్తారని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాపోవటం అనేది ఆయన దురదృష్టం అండి. ఇది రాష్ట్రానికి కాదు, ఆయన దురదృష్టం. ఎందుకంటే 11 మంది వచ్చి మరి వాళ్ళు తీర్మానం చేశాము, దీంట్లో ఏదన్నా ఉందేమో చూడాలి అనుకుంటారు. ఏదన్నా లోటుపాట్లు ఉన్నా సరిచేయటమంటాం, లేకపోతే ఏదన్నా సలహా ఇవ్వచ్చు మీరు, ప్రతిపక్ష నేత మీరే గనక. ఇవాళ దానికి కూడా రాకుండా నేను రాను, వాళ్ళు ఎక్కడన్నా జారండి అన్నట్టుంది. అంటే ఆంధ్రప్రదేశ్తో ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఏకైక వ్యక్తి ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారండి. ఇష్టపడ్డాడైతే అమరావతి కాదు, పోలవరం కట్టేవాళ్ళు, ఇంకేమైనా కంపెనీలు తెచ్చేవాడు. అమరావతి ఒక్కటే ఆపారు కాదు, మొత్తం ఆపేశాడు. రాష్ట్రం అంతా కొలాప్స్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళని ఎక్కడెక్కడో దిప్పి 1631 రోజు ఆయనకి ఎదురుగా నుంచోబెట్టి మమ్మల్ని నాశనం చేసి రైతులు అందరూ కూడా కుయ్యో మొర్రో రోడ్ల మీద ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి. ఇప్పటికైనా ఇది పెట్టినందుకు కూటమి ప్రభుత్వానికి మరీ ధన్యవాదాలు చెబుతున్నామండి. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందని వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఒకటండి, ఈ రోజున ఒక పెద్ద పండుగ, రాజధాని అమరావతి రైతులకు ఒక గొప్ప పండుగ. ఏదైతే నిన్న శ్రీరామనవమి జరిగింది, ఈ రోజున ఈ పండుగలాగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మేము ఒకటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఆ రోజు నువ్వు అసెంబ్లీలో 3 సార్లు ఎస్ అని చెప్పేసి ఇక్కడే రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు కాదు ఇంకా కావాలని చెప్పేసి ఆ రోజు నువ్వు అసెంబ్లీలో అన్నావు. నీకు సిగ్గున్నట్లయితే ఈ రోజున అసెంబ్లీకి వచ్చి ఇదే మాట చెప్పినట్లయితే అమరావతి రైతులుగా మేము కూడా ఆనందం వ్యక్తం చేసాం.
చేసేవాళ్ళం. ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఏదైతే రాజధాని అమరావతి ఎట్ అమరావతి అనేటువంటి ఈ బిల్లును ఇక్కడ ప్రవేశపెడతాం, దాని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాం, మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. జై అమరావతి, జై జై అమరావతి. గత 12 సంవత్సరాల కళ మాకు ఈ రోజుతో నిరీక్షణ, 12 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజుతో మాకు పంట పండింది. ఇవాళ రైతులు కూడా రెండో పుల్లింగులు ఇవ్వడానికి కూడా చట్టబద్ధ అనేది అందరికి కూడా ధైర్యం వచ్చింది. అమరావతి రాజధాని రేపు ఏది జరిగినా 29 కానీ 34 జరిగిన అమరావతి రాజధాని చట్టబద్ధని మా రైతులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సీఎం గారు చాలా సంతోషంగా ఉన్నాడు. మేము అంతకంటే కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచో రైతులు చట్టబద్ధత లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు పోయినసారి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మించి మోసం చేసినటువంటి పరిధిలాగానే చేస్తారు కనుక దీనికి చట్టబద్ధత కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము 5 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి దాంట్లో అది ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి. ఈ రోజున ఇక్కడ కూటమి ప్రభుత్వం రావటం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, మేము ఎప్పుడు మీటింగులు జరిగినా ఎవరికైనా కానీ ముందు మా మొట్టమొదటి వినతి అమరావతికి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత చేయండి అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ఆ చట్టబద్ధత పూర్తయ్యేంత వరకు మేము రైతులకు కూడా హైకోర్టులో, మేము సుప్రీంకోర్టులో కేసేసి ఇంకా ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఆలోచించి దుర్మార్గుల పాలనకి మరలా వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడకుండా పోయిన గవర్నమెంట్ లాగా సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ధైర్యంగా భూములు ఇచ్చినటువంటి రైతాంగం ప్రశాంతంగా ఉండటానికి మా యొక్క కోరికని, మా యొక్క హక్కుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని కూడా తోడు తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున అమరావతి ఈ రాష్ట్రానికి నూతన రాజధాని, ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కని తీర్మానం చేసి రేపు జరగబోయేటువంటి 2, 3, 4 తారీఖుల్లో జరిగేటువంటి పార్లమెంట్లో జరగబోయేటువంటి దానికి కానివ్వండి, కేంద్ర కేబినెట్ కానివ్వండి పంపించి ఇది చట్టం చేయించడం అనేటువంటిది మాకు చాలా సంతోషం. మేము అక్కడ మోడీ గారి ప్రభుత్వానికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని చెబుతూ మా ఉద్యమానికి కూడా ఎవరైతే సహకరించారో 5 సంవత్సరాల పైనుంచి ఈ రోజు వరకు వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇది మహిళల పోరాటం అనటం కంటే ఒక కుటుంబానికి వెనుదన్నుగా ఉన్న భూముల్ని రాష్ట్రానికి అప్పజెప్పినప్పుడు ముఖ్యంగా బాధ కలిగేది ఇంట్లో మహిళలకి. ఇప్పటి వరకు బయటికి రాని మహిళలు రోడ్డుకు వచ్చి పోరాడాల్సి వచ్చిందంటే దాని బాధ ఏంటంటే, ఒక కుటుంబంలో బాధ వచ్చిందంటే ముందుగా తల్లికే కలుగుతుంది. అలాగే భూతల్లిని మేము రాష్ట్రానికి ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏర్పాటు లేదు అని బాబు గారు నడి రోడ్డు మీద ఉన్నాం అన్నందుకు, అంతేకాకుండా రాష్ట్రానికి నడి బొడ్డున ఉంది ఈ ప్రాంతం అని కోరినందుకు మేము భూములు ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన భూములు రాజధాని కోసం ఏకైక రాజధాని అమరావతి ఉంటుంది. దాన్ని అభివృద్ధి దిశగా ఇంకెక్కడో చూపిస్తానని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం దాన్ని విధ్వంసంగా దిశగా నడిపిస్తూ రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేశాడు. ఆ పరిస్థితిలో మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అది ఒక మహిళా ఉద్యమం అయింది, చరిత్ర ఎరుగని ఉద్యమం అయింది. ఆ ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ ప్రభుత్వం అయితే అమరావతిని ఏర్పాటు చేసిందో అదే ప్రభుత్వం ఇలా వారి మాట నిలబెట్టుకొని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క బాధలు, ఈ రాజధాని ఏర్పాటులో ఉన్న విషయాలు, విభజన చట్టం ద్వారా ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత అమరావతి ఏర్పాటుకి ఎంత నిధులు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చారు, 2014-15లో ఏర్పాటులో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి పనులు జరిగిన విషయం, రైతులు బాధపడుతున్న విషయం తెలియజేసిన మీదట కేంద్ర ప్రభుత్వం ఎలా సానుకూలంగా స్పందించి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఏ రాష్ట్రానికి లేని విధంగా చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. దానికి పేరున అమరావతి ప్రాంత వాసులమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా పేరున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు ఎవరు కూడా ఎలాంటి సైకోలు, దుర్మార్గులు పరిపాలనలోకి వచ్చినా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కదిలించాలంటే పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే జరగాలి. అది వాళ్ళ వల్ల కాని పని. ఒక రక్షణ కవచం లాగా ఈ యొక్క జీవో ఉండాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా రాజముద్ర వేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క తీర్మానాన్ని చేసినందుకు కూటమి ప్రభుత్వానికి
ముఖ్యంగా బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి అమరావతి మీద చర్చ కానివ్వండి, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు కానివ్వండి, రేపు కేంద్రానికి పంపించే బిల్లు కానివ్వండి, అమరావతి రైతులందరం కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా ఈరోజు ఎంతో ఆనందంలో తేలియాడుతున్నాం. ఈ సందర్భంగా ఈ బిల్లుని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనసావాచ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో మనసా వాచ కర్మణ అమరావతికి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. వారందరికీ కూడా మా అమరావతి రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో అమరావతిని ఏకైక రాజధానిగా నిలిపేటట్లు ఈ బిల్లు దోహదపడుతుందని మేమందరం కూడా నమ్ముతున్నాం. ఈరోజు జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరూ చూసే ఉంటారు. ఈరోజు అది చాలా శుభదినం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు చూసినటువంటి విధ్వంసకర పరిపాలనతో రైతులందరం కలిసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక చట్టబద్ధత కావాలి, ఎడిషనల్గా అంతకుముందు చట్టబద్ధత ఉంది కానీ మళ్ళీ కావాలని చెప్పి మేము న్యాయ పోరాటం చేసిన దశలో మేము తెలుసుకున్న దానికి చట్టబద్ధత కావాలని అడిగాము. అది ఆయన చేపిస్తా అన్నారు. ఆయన మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద వాళ్ళు స్పందించి ఈ తీర్మానానికి చేసి పంపించమన్నారు. ఈ చట్టబద్ధత అనేది వచ్చినందువలన అమరావతికి పట్టిన పీడ మొత్తం ఎదిరిపోతుంది. ఈ రేపు పార్లమెంట్లో అయిపోయి గజెట్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా ఇన్వెస్టర్లైనా ఎవరైనా రావచ్చు. ఇదే సందర్భంలో ఇంకొక శుభవార్త ఏంటంటే మనకి క్యాపిటల్ గెయిన్స్ 2031 వరకు వచ్చింది. మొన్న ఈ మధ్య రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు అమరావతి విజిట్ చేసినప్పుడు జేఏసీ తరఫున ఒక మెమోరాండం ఇచ్చాము. ఆమె దాన్ని కన్సిడర్ చేసి నిన్న బడ్జెట్ దీంట్లో 2031 క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు. ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. మీరు మొదటి నుంచి ఉద్యమం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు దీని మీద వచ్చేటువంటి రాజధాని అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది. దీని మీద వచ్చే ఫలాలను కూడా అందరికీ చెందాలని మేమే కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ అమరావతి రైతులకి డబుల్ బోనస్ అండి. ఒకటి కేంద్రంలో క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ 2031 వరకు ఇవ్వడం జరిగింది. రెండోది వాళ్ళ అమరావతి ఏకైక రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్కు పంపించడం జరుగుతుంది. దీన్ని కన్సిడర్ చేసి 2-3 తారీఖుల్లో గెజిట్ రాబోతుంది. సో అమరావతి విల్ బి ద పర్మనెంట్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పాలన 2019 దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు మాకెంతో సపోర్ట్గా ఉన్నారు. అట్లాగే 2024 నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మోడీ గారు, మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అమరావతి అభివృద్ధి నిరాటంకంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ రోజున రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దీని మీద సుదీర్ఘంగా చర్చించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసం విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశాడు, రైతులు ఏ విధంగా భూములు ఇచ్చారో వాటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి ఈ రోజున ఈ తీర్మానం చేయడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర కేబినెట్ రేపు 1వ తారీఖున ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా 2వ తారీఖున పార్లమెంటు కూడా ఆమోదం తెలుపుతుందని సీఎం గారు తెలియజేశారు. దీనికి గాను అమరావతి మీద ఉన్నటువంటి అడ్డంకులు కానీ అవరోధాలు కానీ అన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోయినాయి. దీనికి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వానికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అమరావతి రాజధాని అని చెప్పి 2014 నుంచి 2024 వరకు మనకి ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు దీని గురించి ఒక ఆలోచన కూడా రాలేదు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజధాని మార్చే తలకి దీని మీద ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్ర రాజధాని కోసం కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడి ఈరోజు మామూలుగా మమ్మల్ని అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం చేయమంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పరిచి ఈరోజు బలపరిచి తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి కేబినెట్లో పెట్టి తర్వాత పార్లమెంట్లో చట్టం చేస్తుంది. కాబట్టి దీనికి కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది అసెంబ్లీ తీర్మానంపై రాజధాని రైతుల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.